అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'నిర్ణయం'. రచించిన వారు సమ్మెట ఉమాదేవి గారు. ఈ పెళ్లి ఒక ఇంద్రజాలమో మహేంద్రజాలమో నాకు తెలీదు లలిత. కొన్నాళ్ళ క్రితం వరకు నువ్వెవరో తెలీదు. కానీ నిన్ను చూశాక నిన్నే పెళ్లాడాలనిపించింది. మా వాళ్ళు మీ వాళ్ళు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకుంటావో లేదో అని పెద్ద అనుమానం. ఎందుకలా అనుమానపడ్డారు? ఏముంది, ఇవాళ అమ్మాయిలందరికీ ఎంబీబీఎస్ఓ బీటెక్ చేసిన అబ్బాయో మాత్రమే కావాలి. వాడు ఫారెన్కి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. నేనా మామూలు పోస్ట్ గ్రాడ్యుయేట్ని, మామూలు అకౌంటెంట్ని. అసలు నీకు తెలుసా, ఇవాళ అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కావటం కష్టమైపోతుంది. అమ్మాయిలు తెగ చదివేసి ఇట్టే ఉద్యోగస్తులైపోతున్నారు. వాళ్లకు తగ్గ వరుణ్ణి వాళ్లే ఎంచుకుంటున్నారు. ఎనీహౌ మనిద్దరికీ రాసి పెట్టుంది, పెళ్లి కుదిరింది. ఐఎమ్ సో హ్యాపీ లలిత. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. అనిల్, ఒక మాట అడగనా? ఇవాళ రేపు ఎంగేజ్మెంట్కి కూడా ఎందుకిలా పెళ్లికి పెట్టినంత ఖర్చు పెడుతున్నారు? మా నాన్న ఒక సామాన్య ప్రభుత్వోద్యోగి. మనం పెళ్లి కాస్త సింపుల్గా చేసుకోలేమా? ఈ ఎంగేజ్మెంట్కి ఇంత ఖర్చు అవసరమా? అలా కాదు లలిత. పెళ్లి గురించి మనకెన్ని ఆశలుంటాయో, పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలో పెద్దవాళ్ళకి కూడా కొన్ని ఆశలుంటాయి. ఖర్చు పెట్టని, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పెడతారు? జీవితంలో ఒకేసారి వచ్చే సందర్భం కోసం ఇలా ఖర్చు పెట్టడం నువ్వో నేనో మొదలెట్టింది కాదు. నీతోనో నాతోనో ఆగిపోయేది కాదు. సంతోషంగా గడపాల్సిన సమయంలో ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. కమాన్, మంచి కాఫీ తాగుదాం. ఆమె భుజం చుట్టూ చేయేసి అతను నడిపిస్తుంటే ఆమెలోని సంశయాలు అతని మాటల వెల్లువలో కొట్టుకుపోయాయి. వైభవంగా జరిగిపోయిన ఎంగేజ్మెంట్ అనే ఈ ఘట్టంలో పసుపు తాడొక్కటే తక్కువ. పెళ్లికి 2 నెలల గడువు వచ్చింది. దాంతో ఇద్దరికీ ఆ మర్నాటి నుండి సెల్లు స్వరాలే చంపస్వరాలయ్యాయి. రోజులు గడుస్తున్న కొద్దీ పెళ్లి ఏర్పాట్ల కోసం ఆమె తండ్రి సూర్యం నానా అగచాట్లు పట్టం లలిత గమనిస్తూనే ఉంది. ఒక మధురోహాలలో తేలుతున్న లలితకి తండ్రి పడే యాతనికి చాలా బాధగా ఉన్నా, ఇలాంటప్పుడే కదా ఖర్చు పెట్టేది అన్న అనిల్ మాటలు గుర్తుకొచ్చి ఏమీ అనలేకపోతుంది. అసలు కట్నం ఎందుకు ఇవ్వాలి అని వాదించే లలితకి వాళ్ళు 10 లక్షలు అడిగారని తెలిసి చాలా బాధపడింది. ఈ సంబంధం వద్దు నాన్న అని గట్టిగా చెప్పాలనుకుంది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ఇలా కట్నం ఇచ్చుకోలేమనో ఇవ్వమనో, అబ్బాయి మంచి ఉద్యోగస్తుడు, ఐశ్వర్యవంతుడు, అందగాడు కావాలనో రకరకాల కారణాలతో పెళ్లి వాయిదా వేసుకున్న వారికి ఆ తరువాత ఆ ఈడబ్బాయి దొరకటం కష్టమైపోతుంది. అలా పెళ్లి కాని అమ్మాయిలు ఎందరో మన బంధువుల్లోనే ఉన్నారు. తల్లి కఠినంగా చెప్పింది. దానికి తోడు అనిల్ నచ్చి రాజీకొచ్చిన దానిలా మౌనం వహించింది. పెళ్లికొడుకు ఇల్లు తాను ఉద్యోగం చేస్తున్న స్థలం చాలా దూరం కాబట్టి ప్రస్తుతానికి ఇరువురి పెద్దల సూచనల మేరకు చేస్తున్న చిన్న ఉద్యోగానికి రిజైన్ చేసేసింది. చకచకా పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మధ్య మధ్య మగపెళ్లి వారి కోరికల చిట్టా విప్పుతున్నారు. ముందే వాళ్ళు పెళ్లి చాలా ఘనంగా జరపాలి అన్నారు. లేని ఆడపడుచు కట్నం కూడా తమ్ముడు కూతురికి ఇవ్వాలి అన్నారు. కళ్యాణ మండపం వాళ్ళకి నచ్చాలి అన్నారు. ఈ డిమాండ్లు లలితకు ఒళ్ళు మండిస్తున్నా ఓపిక పడుతుంది. అప్పటికే 5 లక్షలు పెళ్లి వారికి ఇచ్చేశాడు సూర్యం. ఇంకా 5 లక్షలు సొమ్ములు సమకూర్చుకోవాలి. పెళ్లి ఖర్చులు చూసుకోవాలి. ఆందోళనగా కంగారుగా తిరుగుతున్న తండ్రిని చూసి, నాన్న, ఎందుకలా చాలా ఆందోళనగా ఉన్నావు? డబ్బు సర్దుబాటు అవ్వలేదా? ఉండబట్టలేక అడిగింది. అదేం లేదమ్మా, అన్నీ సమకూరుతాయి, అన్నీ సవ్యంగా జరుగుతాయి, నువ్వేం కంగారు పడకు అన్నారు. 5 ఏళ్ల క్రితం అక్క సునీతని మేనత్త కొడుక్కే ఇచ్చి చేసినా అంతో ఇంతో కట్నం ఇచ్చుకోక తప్పలేదాయనకు. ఇప్పుడిక ఉన్నదంతా నాకు ఊడ్చి ఇస్తే రేపు తమ్ముడి భవిష్యత్తేంటి అని బాధపడింది. మగపిల్లి వాళ్ళు ఎక్కడా దేనికి తగ్గటం లేదు. అనిలైనా కాస్త వాళ్ళకి సర్ది చెప్పొచ్చు కదా. చూడబోతే అతగాడికి కూడా వాళ్ళమ్మ వాళ్ళు చేసే ఆర్భాటాలన్నీ ఇష్టమే అనిపించసాగింది. దానికి తోడు ఇంట్లో ఏవో చర్చలు జరుగుతున్నాయి. లలిత వచ్చేసరికి ఆపేస్తున్నారు. 10 రోజుల ముందే పెళ్లికి వచ్చిన అక్క కూడా ఇంట్లో దేని గురించి చర్చ జరుగుతుందో ఏమీ చెప్పటం లేదు. దాంతో లలితకి మరికొంత అనుమానం మొదలైంది. అనవసరంగా ఈ సంబంధం ఒప్పుకున్నానా అనుకుని బాధపడింది. ఇప్పుడు వెనక్కి వెళ్లేందుకు ఏమీ లేక మౌనం వహించింది. రంగురంగుల పూలతో అందమైన సెట్టింగులతో కళ్యాణ మండపం అందాలు సంతరించుకుంది. బంధుమిత్రులంతా పెళ్లికి తరలి వచ్చారు. పెళ్లి కూతురుగా ముస్తాబైన లలిత చూడముచ్చటగా ఉంది. రుచికరమైన వంటలు సిద్ధమవుతూ
ఆ వాసనలు హాల్లోకి కూడా వ్యాపిస్తున్నాయి. ఇన్ని రోజుల నుండి పెళ్లి పనుల్లో సతమతమవుతూ తిరుగుతున్న సూర్యం పట్టుపంచె కట్టుకొని భార్య సమేతంగా కన్యాదానానికి సన్నద్ధమయ్యాడు. భారతి ముఖంలో సంతోషం వెల్లి విరుస్తుంది. విడిది నుండి పెళ్లి కొడుకు ఊరేగింపుగా వచ్చాడు. అమ్మాయిని అబ్బాయిని కూర్చోపెట్టి పూజలు చేయిస్తూ కళ్యాణపు తంతు మొదలుపెట్టారు పంతులు గారు. ఇరువురు తల్లిదండ్రులు వేదిక మీద ఉన్నారు. ఇక వధువు తల్లిదండ్రులు ఇటొచ్చి కూర్చోండమ్మా అని పంతులుగారు పిలవగానే వెళ్ళి కూర్చున్నారు. సిగ్గుపడుతూ తల్లిదండ్రుల వంక తలెత్తి చూసింది లలిత. పెళ్లి కూతురుగా ఉన్న కూతుర్ని సంతోషంగా చూసుకున్నారో లేదో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సూర్యం. అయ్యో, ఏమైంది నాన్న? గట్టిగా అరుస్తూ పెళ్లిపీటల మీద నుండి ఒక్క గెంతుతో వచ్చి తండ్రిని పట్టుకుంది లలిత. ఏమైందండి అంటూ భారతి భయంతో అరిచింది. తల్లి కూతుర్లిద్దరూ అరుస్తూనే ఉన్నారు. గుండె చేత్తో ఒత్తుకుంటూ క్షణాల్లో ప్రాణాలు వదిలాడు సూర్యం. ఈ హఠాత్ పరిమాణానికి ఉక్కిరి బిక్కిరైపోయింది లలిత. అంబులెన్స్ రావాల్సిన అవసరమే లేకపోయింది. వచ్చిన బంధువుల్లో 2-3 డాక్టర్లు కూడా ఉన్నారు. అతని మరణ వార్తని ధృవీకరించేశారు. కళ్యాణ రాగాలు పలుకుతున్న సన్నాయి మేళాలు ఆగిపోయాయి. అయినవారి శోకాలు అక్కడ మారిమోగిపోయాయి. భారతి పొర్లి పొర్లి ఏడుస్తోంది. లలిత అక్క సునీత, తమ్ముడు సుధీర్ లలితని పట్టుకుని పెద్దగా రోదించసాగారు. లలితకి భయం, దుఃఖం. ఇలా జరిగిందేంటా అన్న ఆశ్చర్యం. ఇదంతా నిజం కాకుండా ఉంటే బాగుండన్న ఆశతో అయోమయంగా అరుస్తూ ఏడవసాగింది. పెళ్లి కొడుకుని ఎవరో అక్కడి నుండి తప్పించి కారులో తీసుకెళ్ళిపోయారు. మగపెళ్లివారంతా మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. పెళ్లి చూద్దామనుకుని వచ్చిన వారికి సూర్యాన్ని ఆఖరి చూపులు చూడవలసొచ్చింది. పెళ్లికొడుకు పెళ్లికూతురు కోసం ఉంచిన పూలదండలు అతని భౌతిక దేహాన్ని కప్పేశాయి. సూర్యం కుటుంబాన్ని విషాదపు చీకట్లు కమ్మేశాయి. కర్మలు ముగిశాయి. పెళ్ళిళ్ళు చావిళ్ళుగా మారి శ్మశాన నిశ్శబ్దం ఆవహించింది. నాన్న లేని ఇల్లు శూన్యంగా భయంకరంగా అనిపించి లలితకు తాను చచ్చిపోదామన్నంత ఆలోచనలొస్తున్నాయి. తల్లిని చూస్తే ప్రాణం ఉసూరుమనిపిస్తుంది. చదువుకోవడం తప్ప ప్రపంచం తెలియని తమ్ముణ్ణి చూస్తే జాలనిపిస్తుంది. కాస్త ధైర్యాన్ని కూడా తీసుకొని ఇంటి పనులు చేస్తూ తల్లిని చూసుకోసాగింది. తండ్రి మరణం ఎంత బాధగా ఉందో అక్కడి నుండి జారుకున్న అనిల్ కుటుంబం గురించి ఆలోచిస్తుంటే అంతకంటే చాలా కంపరంగా అనిపించసాగింది. పెద్ద కర్మకి అనిల్ తండ్రి ప్రసాదరావు వచ్చి వెళ్ళాడని తెలిసింది. కనీసం లలితని అతను పలకరించనైనా లేదు. సూర్యం చనిపోయి నెల గడిచిపోతుండగా భారతి అన్నలొచ్చి, అమ్మ భారతి, మరి ప్రసాదరావు గారింటికి వెళ్ళి లలిత పెళ్లి సంగతి మాట్లాడిరామా అని అడిగారు. అమ్మా, తండ్రి చనిపోయిన దుఃఖంలో నేనుంటే కనీసం ఇంతవరకు మనల్ని పలకరించిన ఆ కుటుంబంలోకి నేను వెళ్ళాలా? కనీసం అనిల్కి నా గురించి ఆలోచనే లేదా? ఇప్పటిదాకా ఒక ఫోన్ కూడా చేయి నా మనిషితో. నాకిక పెళ్ళి అవసరమా? అడిగింది. చూడమ్మా, మనం మనిషిపోయిన దుఃఖంలో ఉన్నాం. వాళ్ళు వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఆగిపోయి అందరికీ జవాబు చెప్పుకునే స్థితిలో వాళ్ళున్నారు. వాళ్ళకు కూడా ఇది బాధే. ఇదంతా తట్టుకోవడానికి వాళ్ళకు కూడా కాస్త సమయం పడుతుందమ్మా. తల్లి మాటల్లో నిజం ఉందనిపించింది లలితకి. పెద్దలు వెళ్ళి అనిల్ కుటుంబాన్ని కలిశారు. నిండు పందిట్లో ఇలా జరగటం మా అందరికీ చాలా షాక్గా ఉందండి. ఇదేదో అపశకునంలా ఉంది మాకు. మళ్ళీ అదే అమ్మాయితోనే పెళ్ళి అంటే కాస్త ఆలోచించాల్సి వస్తుందండి. అదేంటండి అలా అంటారు? నిజానికి మా బావగారు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంది మేము. ఏదైనా అపశకనం అనుకుంటే అది మేమనుకోవాలి. పెళ్లి పీటల వరకు వచ్చిన వధువుని అలా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారా? ఇది అకస్మాత్తుగా జరిగిన మరణం. ఇందులో ఎవరి తప్పు లేదండి. పెద్దలు, మీరు బాగా ఆలోచించి త్వరగా ఈ పెళ్లి జరిగేలా చూడండి అంటూ హెచ్చరించి వాళ్ళింటికి మరలారు. మర్నాడు లలిత మేనమామ శ్రీధర్ లలితని, భారతిని, లలిత తమ్ముడు సుధీర్ని తమ వెంట సూర్యం ఆఫీస్కి తీసుకెళ్లారు. అక్కడ ఆఫీసులో సూర్యం తోటి ఉద్యోగులు వీళ్ళని ఆత్మీయంగా పరామర్శించారు. సీఈఓ గారు సూర్యానికి రావాల్సిన సొమ్ములన్నీ వీలైనంత త్వరగా ఇప్పించే ప్రయత్నం చేస్తామని, కంపెన్సేషన్ గ్రౌండ్స్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని దానికి అప్లై చేసుకోమని సలహా ఇచ్చారు. ఇంటిల్లిపాదికి కాస్త ఊరటగా అనిపించింది. శ్రీధర్ లలిత గదికి వచ్చి కూర్చుని, చూడమ్మా లలిత, ఇంకా చదువు ముగియని తమ్ముడు ఏం జాబ్ చేస్తాడు? మీ అమ్మని ఉద్యోగం చేయమనటం ఏం బాగుంటుంది? అయినా ఆమె చదువుకి ఏ అటెండర్ జాబో ఇస్తారు. మరేం చేద్దాం అని అడిగాడు.
పుట్టెడు దుఃఖంతో ఉన్న మా అమ్మని ఈ వయసులో ఉద్యోగం చేయమంటామా? మామయ్య, నాకు రాదా ఆ జాబ్ అని అడిగింది. నీకు పెళ్లి కాలేదు కాబట్టి వస్తుందమ్మా. కానీ మరి నీకు ఈ నెలలోనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం కదా. ఈ ఉద్యోగం రావటం అంటే కనీసం 6 నెలలకు పైగా పట్టొచ్చు. ఏదైనా ఆగుతాను మామయ్య. మీరంతా అంటున్నారని నేను మౌనం వహించాను. కానీ నాకసలు పెళ్ళంటేనే విరక్తి పుట్టింది. లలిత గొల్లున ఏడ్చింది. నేను అర్థం చేసుకోగలనమ్మా. సరే, రేపే సీఈఓని కలిసి మన ప్రయత్నాలు మొదలు పెడదాం. ముందు నువ్వు ధైర్యంగా ఉంటేనే ఏదైనా చెయ్యగలుగుతావు. ధైర్యంగా ఉంటాను మామయ్య. ఎందుకంటే ఇప్పుడు అమ్మని తమ్ముణ్ణి నేనే చూసుకోవాలి స్థిరంగా అంది. లలిత తన సర్టిఫికేట్స్, తండ్రి డెత్ సర్టిఫికేట్, అతని ఎస్ఆర్ పట్టుకుని జడ్పీ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగసాగింది. సూర్యాన్ని ఎంతగానో అభిమానించే అతని మిత్రులంతా లలితకి అడుగడుగునా సాయం చేయసాగారు. అప్పుడే ఆమెకి సీనియర్ అకౌంటెంట్ పరమేశ్వర్ గారి ద్వారా చాలా విషయాలు తెలిసాయి. మీ నాన్న నాకు ఆప్తమిత్రుడమ్మా. అందం, చదువు అన్నీ ఉన్నా నీ పెళ్లికి వాళ్ళు 20 లక్షల కట్నం అడగటం, మీ అక్కకి చాలా తక్కువ కట్నం ఇచ్చారని ఇప్పుడు నీకు 20 లక్షల కట్నం ఇస్తే తనకి ఓ 10 లక్షలన్నా ఇవ్వాలని మీ అక్కా బావలు పోట్లాడటం ఆయన తట్టుకోలేకపోయారమ్మా. ఇవన్నీ మీ నాన్న నాకు చెప్పుకొని ఎంతో బాధపడ్డాడమ్మా. దాంతో నేనే షూరిటీగా ఉండి బ్యాంకులోనూ బయట ఫైనాన్స్ కంపెనీలోనూ అప్పులు ఇప్పించాను. పుట్టెడు దుఃఖంలో ఉన్న మీకు ఇప్పుడే ఇవన్నీ చెప్పడం ఎందుకని ఆగిపోయాను. ఇవాళ రేపో వచ్చి మీ అమ్మకు, మీ మేనమామలకు ఆ కాగితాలన్నీ అప్పగిస్తాను. లలిత తలపై 100 టన్నుల బరువు పడ్డట్టు విలువిల్లాడింది. కూతురు సుఖంగా ఉండటం కోసం 20 లక్షల కట్నం కొప్పుకొని తన దగ్గర అబద్ధం చెప్పి తాను ఇక్కట్ల పాలైన తండ్రి ప్రేమకు కన్నీరు మున్నీరయింది. అక్క కొడుకయ్యుండి కూడా మామయ్య కష్టం పట్టించుకోకుండా తనకి ఓ 10 లక్షలు కావాలని అడిగిన బావముఖం, అతనికి వంతపాడిన అక్క ముఖం చూడాలంటే అసహ్యం వేసింది. కన్న కూతురికే తండ్రి బాధ పట్టనప్పుడు ఇంకా ఎవరికి పడుతుంది అనుకుంది. అంతలోనే తాను మాత్రం తక్కువెంతింది? అసలు కట్నం పెళ్లికి ఒప్పుకున్నాక అది 10 లక్షలైతేనేం, 20 లక్షలైతేనేం, ఈ ఆర్థిక సమస్యలకేగా ఆయన ఇంత నలిగిపోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. తన తప్పు ఏంటో తెలిసి రాసాగింది లలితకి. చాలా గంభీరంగా మారిపోయింది. ఆ రోజు ఆదివారం సాయంత్రం 4ంటికి కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అనిల్ తండ్రి ప్రసాదరావు. ఇంత ఘోరం జరిగిపోయాక మిమ్మల్ని ఎలా పలకరించాలో అర్థం కాక మళ్ళీ రాలేదమ్మా. అతనితో పాటు మరో 2 పెద్దలొచ్చి కూర్చున్నారు. లలిత టీ పెట్టి ఇచ్చేలాగా భారతి ఫోన్ చేసి తమ్ముళ్ళని పిలిచింది. సూర్యం గారి డబ్బులొచ్చాయని విన్నాం. మీరు పెళ్లికి సిద్ధమని తెలుసు. కానీ అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని అన్నారట కదా. అందుకే కొన్ని నెలలు ఆగుదాము. అమ్మాయికి ఉద్యోగం వచ్చాకే పెళ్లి చేద్దాం. భారతికి ప్రాణం లేచొచ్చింది. ఆమె తమ్ముళ్ళు, సరేనండి, మరి అబ్బాయి అంతకాలం ఆగటానికి ఒప్పుకున్నాడా అని అడిగారు. వాడు పెద్దల మాట కాదనడండి, మీరు చూస్తూనే ఉన్నారు కదా అన్నాడు. నిజానికి సూర్యంగారు 20 లక్షల కట్నం కొప్పుకున్నారు. పాపం ఇప్పుడాయన లేరు. మీరు మిగిలిన 5 లక్షలు ఇస్తే చాలండి అన్నాడు. అతని ఉదారత్వానికి భారతి మళ్ళీ మురిసిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయాక, ఆ అబ్బాయికి మన లలితకి రాసింది. అందుకే వాళ్ళంతట వాళ్ళే మళ్ళీ వచ్చారు. నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంటూ అన్న తల్లి వంక జాలిగా చూసింది లలిత. వీళ్ళు 5 లక్షలతో సరిపెట్టారు కాబట్టి నాన్న పేరిటొచ్చే డబ్బులో అక్కకు కూడా ఓ 4 లక్షలు ఇద్దాం లలిత. ఆడపిల్లని బాధ పెట్టడం ఎందుకు అంది. లలిత తలూపింది. అనుకున్న దానికన్నా త్వరగానే లలిత ఉద్యోగంలో చేరింది. 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. లలిత అక్క సునీత తనకొచ్చే డబ్బు కోసం అనిల్ తండ్రి ప్రసాదరావు మరో 5 లక్షల సొమ్ముతో ప్రభుత్వ ఉద్యోగంతో రానున్న కోడలి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు సాయంత్రం లలిత మేనమామలు, సునీత, ఆమె భర్త ఇక పెళ్లి ప్రస్తావన తెచ్చేందుకొచ్చి కూర్చున్నారు. ఆఫీస్ నుండి వచ్చిన లలిత వాళ్ళు ఏదో మాట్లాడబోయేలోగా బ్యాగ్ తెచ్చి, మామయ్య, నాన్న పేరిటొచ్చిన 35 లక్షల్లో 10 లక్షలు ఆయన చేసిన అప్పు తీర్చేశాను. ఇవిగో ఇవే ఆ కాగితాలు. ఇక అమ్మ ఎవరి పంచనా ఉండకుండా 20 లక్షలతో తన పేరిట చిన్న ఫ్లాట్ కొన్నాను. ఇవి ఆ కాగితాలు. అదేంటి, మరి నీ పెళ్లి ఖర్చులెలా? అక్కకివ్వాల్సిన డబ్బుల మాటో? అక్కకి నాన్న ఏనాడో పెళ్లి చేశారు. నాన్న వాళ్ళకేం బాకీ లేరు తీర్చడానికి. తమ్ముడికి ఉద్యోగం వచ్చే వరకు వాడి బాధ్యత నాదే. ఇక నా పెళ్లి విషయం
నేను మనిషినే మామయ్య. ముందు చేసుకుంటాననటం, తర్వాత అపశకున పొనమానం వద్దు అనటం, ఆ తర్వాత నాకు నాన్న ఉద్యోగం వస్తుంది అనగానే మళ్ళీ చేసుకుంటాము అనటం అంతా వాళ్ళిష్టమేనా? నాకు ఈ పెళ్ళి వద్దు మామయ్య. నేనుగా బతుకుతాను. నాకు నేను నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. పెళ్లివారికి ఇచ్చిన 5 లక్షలు మీరు తిరిగి తీసుకొస్తే అవి అమ్మ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం మామయ్య, స్థిరంగా పలికింది లలిత. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.